ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో నివాసం ఉండే జిల్లెల రమణారెడ్డి తన తల్లితో కలిసి తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టాడు. జిల్లెల రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు పడి పైరు పంటలు వచ్చి రైతులకు పనులు చేసేవారికి చేతి నిండా పని ఉండాలని మేము పోరుమామిళ్ల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి తిరుమలకు కాలినడకన బయలుదేరాం. తిరుమల వెంకన్న స్వామిని కాలినడకన దర్శించుకుని మన కష్టాలు ఆ దేవునికి చెప్పుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పాదయాత్ర మొదలు పెట్టామన్నారు. పాదయాత్రతో వస్తున్న జిల్లెల రమణారెడ్డికి ఐత్రంపేట గ్రామంలో దుగ్గిరెడ్డి పవన్ కుమార్ స్వాగతం పలికారు. పాదయాత్రతో బయలుదేరిన మీరు క్షేమంగా తిరుమల చేరుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. ఈ పాదయాత్రలో జిల్లెల రమణారెడ్డి, తల్లి సావిత్రమ్మ, భరత్ హోటల్ సుబ్బారాయుడు, దుర్గం సుధాకర్, శ్రీనాథ్ రెడ్డి, చెట్టేడి రాజశేఖర్ రెడ్డి, మౌలాలి సునీల్, చందు, గోవర్ధన్ రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఉదయాన్నే 5:30 గంటలకు పోరుమామిళ్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి తిరుమలకు పాదయాత్ర ద్వారా నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మన ప్రాంతం అంతా వర్షాలు బాగుపడి చెరువులన్నీ నిండి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరిక. అట్లే మా ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి మేము కూడా అన్ని విధాలుగా దేవుని కృపకు పాత్రలు అవుతామని నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుందామని మొదలుపెట్టినాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా నడవాలని ఒక సంకల్పం తీసుకున్నాము. ఆ భగవంతుని దయ వల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నడక ప్రయాణం సజావుగా జరిగి మేము తిరిగి ఇంటికి వచ్చి 10 మందికి భోజనం పెట్టి మా ద్వారా ఎవరికైనా మంచి జరగాలని ఆశిస్తూ ఈ ప్రయాణం సాగిస్తున్నాము. చిన్నది 10 నిమిషాల ముందు ఉంటే ఒక 10 తోడు చేసింది. మన వాళ్ళు ముందు పోయినారు. ఈడ కూడా 10 తోడు చేసింది. మేము 10 మంది ఉన్నాము. మా వాళ్ళు అంతా ముందు పోయినారు. టైం వెళ్తాను చిన్నగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.